ఆనాడు సరైన విద్యా సౌకర్యం కూడా లేని కుగ్రామం అది. అలాంటి కుగ్రామం స్థాయి నుండి గ్రామ పంచాయతీగా గుర్తింపు పొందిన ప్రకాశం జిల్లా మద్దిపాడు మండలం ఏడుగుండ్లపాడు గ్రామం నుండి జాతీయ అంతర్జాతీయ స్థాయిలో రాణిస్తున్న ఆనిముత్యాలకు గ్రామస్తులు బ్రహ్మరథం పట్టారు. పలానోడు మనూరోడే అన్న రీతిలో ఏడుగుండ్లపాడు గ్రామం పేరును జాతీయ అంతర్జాతీయ యవనికపై నిలబెట్టారని మురిసిపోతున్నారు. తమ గ్రామస్తులు వారి వృత్తి ప్రవృత్తిలో జాతీయ అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందుతున్న సందర్భాన్ని పురస్కరించుకొని మద్దిపాడు మండలం ఏడుగుండ్లపాడు గ్రామానికి చెందిన సివిల్ ఇంజనీర్ గాలి మాధవీలత, ఎన్ఆర్ఐ మండవ సతీష్, ఆలయ స్థపతి దగ్గుపాటి నాగవరప్రసాదులను ఘనంగా సత్కరించి అభినందనలతో ముంచెత్తారు. ఏడుగుండ్లపాడు గ్రామంలో పుట్టిన సివిల్ ఇంజనీరింగ్ పూర్తి చేసిన గాలి మాధవీలత దేశ రక్షణకు ఎంతో ప్రాధాన్యమైన జమ్మూ కాశ్మీర్లోని చినాద్ రైల్వే వంతెన నిర్మాణంలో చీఫ్ ఇంజనీర్గా బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహించి ప్రధాని మోడీ, కేంద్ర మంత్రివర్గం, ఉన్నతాధికారుల ప్రశంసలు అందుకున్నారు. గ్రామానికి చెందిన మండవ సతీష్ ఉద్యోగ నిమిత్తం అమెరికా వెళ్ళి అక్కడ మాస్టర్స్ చేసి కొన్నాళ్ళు ఉద్యోగం చేసిన తర్వాత వ్యాపార రంగంలో అడుగుపెట్టి మంచి ఫలితాలు సాధిస్తూ పరిశ్రమలు నెలకొల్పి ఎందరికో ఉపాధి అవకాశాలు కల్పించిన సహృదయుడిగా పేరొందాడు. ఇక మధ్యప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఆదిశంకరాచార్య ప్రాజెక్టు సలహాదారునిగా బాధ్యతలు నిర్వహిస్తున్న ప్రముఖ దేవాలయాల స్థపతి దగ్గుపాటి నాగవరప్రసాద్ దేశంలోనే కాక ఇతర దేశాల్లోనూ ఎన్నో ఆలయాలకు రూపకల్పన చేసి రికార్డు స్థాయిలో హైదరాబాద్ చిన్నజీయర్ స్వామి ఆశ్రమం వద్ద ప్రపంచంలోనే ఎత్తైన రామానుజాచార్యుల విగ్రహాన్ని రూపొందించి విశిష్ట పురస్కారాలు, పేరు ప్రఖ్యాతులు గడించారు. పేరెనికగన హిందూ ఆధ్యాత్మిక పీఠాల నుండి ప్రశంసలు అందుకున్నారు. ఇలాంటి మేధో సంపన్నులైన ఏడుగుండ్లపాడు వాసులను గ్రామస్తులంతా కుల, మత, వర్గ, రాజకీయాలకు అతీతంగా ఒక్కటిగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సన్మానించుకొని తమ గ్రామ గౌరవాన్ని, ఐక్యతను చాటుకున్నారు. ముగ్గురు సత్కార గ్రహీతలు ప్రసంగిస్తూ గ్రామంలో బాల్యం, విద్యాభ్యాసం, పరిచయాలు, గురువులు చెప్పిన పాఠాలు, పెద్దలు బోధించిన నీతి మాటలు గుర్తు చేసుకొని తమ ఎదుగుదలలో వారందరి పాత్ర ఉందంటూ సవినీయంగా మనవి చేశారు. గ్రామ సర్పంచ్ శిల్పా సౌందర్య, మాస్టర్ వెంకటేశ్వర్లు, శేఖర్ రెడ్డి, అంజిరెడ్డి, ఆంజనేయులు, శ్రీనివాసరావు, రాజశేఖర్, గ్రామ ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొనే అభినందనలు అందజేశారు. అదే మా శేఖర్ మావయ్య అప్పట్లో మా చేత స్టీమ్ బోర్డ్ చేయించారు. స్టీమ్ బోర్డ్ ఆ ఏజ్లో 6th క్లాస్లో 5th క్లాస్లో అంటే వాటర్ బోర్డులో ఇల్లు స్టీమ్ ద్వారా జనరేట్ అయ్యి ముందుకు వెళ్తూ ఉంటుంది. ఒక లారీలు చేయించేవాళ్ళు, అంటే ఒక క్రియేటివిటీ ఆయన క్రియేట్ చేయించారు. సో ఇలాంటి చెప్పుకుంటూ వెళ్తే చాలా ఉన్నాయి ఎగ్జాంపుల్స్. వాట్ ఐ ట్రైన్ టు సే ఈజ్, సో ఏడుగుండ్లపాడు మనకి ఒక ఫౌండేషన్ ఒకటి క్రియేట్ చేసింది మనందరికీ కూడా. నా సక్సెస్ కూడా అది కారణం అని చెప్తున్నాను. ఐ నో ఎవ్రీబడీ ఈజ్ వెరీ డిలేడ్. సో చెప్పాల్సింది ఏంటంటే ఫ్యూచర్లో మీరందరూ కూడా ఇక్కడ ఉన్నటువంటి యూత్కి నేను కంపెనీ స్టార్ట్ చేయడానికి నేను చాలా ఎర్లీగా స్టార్ట్ చేశాను. ఐ వాజ్ 28 years old when I started the company. I was actually 27. సో అప్పట్లో 27 yearsలోనే నేను 1997లో as soon as I joined కంపెనీ, కన్సల్టింగ్ కంపెనీ దెన్ ఐ రియలైజ్డ్ నీడ్, అంటే అవసరం గుర్తించి ఆ అవసరాన్ని గుర్తించి దానికి తగ్గట్టుగా ఒక బిజినెస్ ఎంటర్ప్రైజ్ స్టార్ట్ చేశాను. సో ఫైండ్ అవుట్ నీడ్, ఏది నిష్ ఏరియా ఉంది, ఏది అవసరం అని చూసుకొని ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలంటే, ఒక కెరీర్ స్టార్ట్ చేయాలంటే మీరు దాని గురించి గుర్తించి చేయాలి. సో ఆ విధంగా స్టార్ట్ అయింది. సో అక్కడి నుంచి ఎవ్రీ ఇయర్ మేము 20% పెరుగుతూ వస్తున్నాము. సో వీ క్రాస్డ్ 500 crores రెవెన్యూ. సో వీ హ్యావ్ ఆఫీసెస్ అక్రాస్ యునైటెడ్ స్టేట్స్, ఇండియా, ఇక్కడ కూడా అన్ని చోట్ల ఉన్నాయి. అంటే ఏంటంటే ఈ సక్సెస్కి ఒక నాది ఫౌండేషన్ అయితే ఉండాలి, అది ఏడుగుండ్లపాడు అని చెప్పి చెప్పారు. నువ్వు ఎక్కడ పుట్టి పెరిగావో ఆ పరిసరాల్లో కొన్ని రోజులు తిరిగినావు, 1-2 రోజులు గడుపు. నువ్వెవరవో నీకు తెలుస్తుంది. నువ్వెవరవో నీకు తెలిసినప్పుడు ఈ దుఃఖానికి కుంగిపోవు, డిప్రెషన్కి లోనవ్వవు. నీకేదో సత్కారం జరిగి మంచి జరిగినప్పుడు దానికి నువ్వు పొంగిపోవు, బ్యాలెన్స్గా ఉంటావు అని చెప్పి ఆయన చెప్పిన ఒక ప్రసంగం విని నేను ఇమీడియట్గా చేసిన పని ఏంటంటే మా అమ్మ నాన్న అనుమతి తీసుకొని మన ఊరు ఇల్లు కట్టుకున్నాను. చాలా ప్రయాణాలు, అంటే ఈ ఇల్లు అక్కడెక్కడ పెడితే ఇంకా పెరిగేది కదా, ఈ డబ్బులు అక్కడెక్కడ కొంటే ఇంకా ఇన్ని కాదు, అవన్నీ అక్కర్లేదు. మనం ఎక్కడి నుంచి వచ్చాం, ఎక్కడి నుంచి వెళ్ళానని వైష్ణవ సంప్రదాయంలో స్వస్వరూప జ్ఞానం అంటారు. నువ్వెవడో తెలుసుకో, నువ్వు ఎక్కడి నుంచి వచ్చావో తెలుసుకో, నువ్వు అసలు నీ స్థాయి ఏంటో తెలుసుకో, ఈ రోజు వచ్చినవన్నీ వేరే అనేటువంటి ఒక దాన్ని ఆచరించాలి, నేర్చుకోవాలని
చక్కగా ఇక్కడే ప్రతి సంవత్సరం కనీసం 30 రోజులు ఈ ఊర్లో గడపాలి అని చెప్పి దాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. నా జీవితంలో నేను మొదలు పెట్టినప్పుడు నా దగ్గర ఏం లేదు, కట్టుబట్టలతో మేము వచ్చాము ఈ ఊరికి. ఈరోజు ఈ స్థాయికి వచ్చారంటే దానికి బలం అంత మొత్తం ఇన్స్పిరేషన్ మన ఊరు, మన వాతావరణం, మన కల్చర్. నేను ఎన్నో చోట్లకి వెళ్ళినప్పుడు నన్ను మనుషులు అడుగుతారు, ఆడపిల్ల అయ్యండి మీ ఇంత ధైర్యంగా, ఇంత కష్టపడే స్వభావం, ఇంత నిబద్ధత మీకు ఎక్కడి నుంచి వచ్చింది అని. నా సమాధానం ఈరోజు ఒక్కటే, ధైర్యం అనేది మన ఏడుగుళ్ళపాడు గాలిలోనే ఉంది. కష్టపడే స్వభావం మన మట్టిలో ఉంది. నేను ఎంతోమందిని చూశాను, చిన్న చిన్న వాళ్ళు, పెద్ద పెద్ద వాళ్ళు, రైతులు. ఆశ్చర్యపోతాను నేను ఇప్పుడు, వాళ్ళకి రేపు ఏంటి అని తెలుసుకోకుండా వాళ్ళు కష్టపడ్డారు. కష్టపడే స్వభావం మన రక్తంలో ఉంది. అలాగే నిబద్ధత అనేది మన సంస్కృతి. నేను ఇలాంటి పరిస్థితుల నుంచి వచ్చి ఇంత పైకి ఎదగగలిగానంటే నా వెనక పరపతి లేదు, వెనక డబ్బులు లేవు, ఎలాంటి ఆదరణ లేదు. బయటకు వెళ్ళినప్పుడు ఇలా నేను చేయగలిగినప్పుడు మీలో ప్రతి ఒక్కళ్ళు ఇంతకంటే పైకి రాగలరు అని నాకు దృఢ విశ్వాసం. నా జీవితాన్ని మీరు చూసినప్పుడు ఇది సాధ్యం అవుతుంది అని మీకు